దేవనామ సూత్రం అండి. అయ్యగారికి అమ్మ నా వందాలు, మీ అందరికి కూడా వందాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి వారం మరి పామాలు కలిసి నేను సాక్షి చెప్పుకోవాలనుకున్నాను. అలాగే కలుగుతున్నాను అండి. నా కుమారుడు కూడా మంచి ఆరోగ్యం ఇస్తే నేను సాక్షి చెప్పుకోవాలనుకున్నాను. అలాగే మంచి ఆరోగ్యం ఇస్తున్నాను అండి. పనులు కూడా సమృద్ధికి ఇస్తే నేను సాక్షి చెప్పుకోవాలనుకున్నాను. అలాగే సమృద్ధికి ఇస్తున్నాను అండి. ఇదైనా చిన్న సాక్ష్యం నా గురించి, నా గురించి ప్రార్థించిన మీద నా వందాలు. వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు అండి. సంఘబిడ్డలకు వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి ఆటో మరి రిపేర్ రాకుండా ఉంటే మరి వారం సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నాను. అక్కడి నుంచి మరి అనుకున్న కాడి నుంచి మరి ఆటో రిపేర్ పెడతలేదండి. దేవుడికి ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోలేను. అలాగే మరి జక్రయ్య మరి ఇనుషు మరి డైలీ సర్వీస్ పామార్ నుంచి జోడ సర్వీస్ చేస్తారండి. వీటికి క్షేమంగా వస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే క్షేమంగా వస్తున్నారండి. అలాగే మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నన్ను ఎంతగానో కాపాడాడండి. మరి ఎలాంటి కాలు నొప్పులు ఉన్నా సరే మరి నేను పని చేసుకుంటానికి నాకు శక్తిని బలం ఇస్తున్నాడండి. ఇదంతా మరి శాలేమరాజు ప్రేరాలు క్రీస్తు సాహసంలో ఉండబట్టేనండి. అయ్యగారమ్మ గారు ప్రార్థన చేయబట్టి మరి నేను ఇలా నడుస్తున్నానండి. అలాగే మరి దివ్య మరి నిండబడినా ఉంది. మరి ప్రభా ఉపవాసాల కోటాలు జరుగుతున్నాయి. ప్రభా మరి 2 రోజులు కూడా మరి ఆ బిడ్డ మరి ఒత్తిడి చేయకుండా ఉంటే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. ఉపవాసాల్లో ఉంటున్నారయ్యా అయ్యగారు అమ్మగారు. మరి బిడ్డలందరూ కూడా మరి నీ సన్నిధిలో ఉంటున్నారు ప్రభా. మరి ఎటువంటి అడావిడి రాకోకుండా బిడ్డలనైనా మనశ్శాంతిగా నైనా ఉపవాసాలు ప్రార్థనలో ఉండాలి ప్రభా. మరి అలాగే మరి ఆదివారం శనివారం కూడా అయిపోయేదాకా కూడా నేను ఆ బిడ్డలతో నేను కాపుదలు ఉండయా అని నేను ఎంతగానో మరి ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నానండి. మరి అలాగే మరి దీన్ని అడిగిన విధాయకం ప్రకారంగా దేవుడు మరి ఆ బిడ్డకి మరి నైనా మరి ఎప్పుడు రాకుండా దేవుడు ఆపాడండి. ఆ బిడ్డ చుట్టూ కాపుదలు ఉన్నాడండి. మరి ఇదంతా మరి దేవుడు గొప్పతనమేనండి. మా గొప్పతనం అంటూ ఏమీ లేదండి. అలాగే మరి పుష్పలతను కూడా ఎంతగానో మరి దీవించి ఆశీర్వదించాడండి. బిడ్డకు నేను ఉచితమైన కృపను ఆ బిడ్డకి ఇచ్చాడండి. మరి ఆ బిడ్డ నేను ఆపరేషన్లో మరి ఎంతగానో తోడున్నాడండి. ఇదంతా మరి దేవుడు మరి కృపేనండి. అయ్యగారు అమ్మగారు ఎంతగానో ప్రార్థన చేశారండి. ఆ బిడ్డ మరి క్షేమంగా ఉందండి. మరి క్షేమంగా ఆ బిడ్డ మరలా నా గృహానికి చేరాలని మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. ఇదే నా సాక్ష్యం అండి.